ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనము పోయిన వారం ద్రవ్యయజ్ఞము జ్ఞానయజ్ఞముకు సంబంధించినటువంటి విషయం తెలుసుకున్నాము. అందులో మనకి శ్లోకంలో ఏం తెలియజేశారంటే, శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పున్నారు. ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది, సర్వకర్మలు జ్ఞానయజ్ఞంలో పరిసమాప్తమగును అని చెప్పి ఉన్నారు. అయితే ఈ ద్రవ్యయజ్ఞమునకు జ్ఞానయజ్ఞమునకు తేడాలు కూడా తెలుసుకున్నాము. ద్రవ్యయజ్ఞము అంటే ద్రవ్యములన్నీ మనం ద్రవ్యములు మన కడుపులోకి ఇచ్చేవి, అవి మన జీర్ణాశయంలోనే లేకుండా పోవడం అనేది ఉంటుంది, భస్మం అయిపోవడం అనేది ద్రవ్యయజ్ఞానికి మనం చెప్పుకున్నాము. అదే జ్ఞానయజ్ఞము 5 జ్ఞానేంద్రియ విషయాలను మనం లేకుండా చేసేది జ్ఞానయజ్ఞము. అంటే మనము కంటితో చూసేది, చెవితో వినేది, ముక్కుతో వాసన చూసేది, నాలుకతో రుచి తెలుసుకునేది, చర్మస్పర్శ, ఈ ఏవైతే ఉన్నాయో ఈ 5 జ్ఞానేంద్రియ విషయాలు, ఈ 5 జ్ఞానేంద్రియ విషయాలను ఎప్పుడైతే మనం లేకుండా చేసుకుంటామో అప్పుడే మనకి జ్ఞానయజ్ఞం అవుతుంది. జ్ఞానయజ్ఞంలో ఏమవుతున్నాయంటే అన్ని కర్మలు కాలిపోతాయి అన్నట్టు. అంటే జ్ఞానయజ్ఞం చేసినప్పుడు వాటికి సంబంధించిన విషయాలని లేకుండా చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, కొత్త కర్మ అనేది రాదు, కర్మలు కాలిపోతూ ఉంటుంది. అంటే కర్మలను అగ్నిలో కాలిపోతాయి. అంటే జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మలు కాలిపోతాయి అన్నట్టు. అందుచేతనే మనకి జ్ఞానయజ్ఞంను ద్రవ్యయజ్ఞంకు స్పష్టమైన తేడా చెప్పబడ్డది. ఈ ద్రవ్యయజ్ఞము కడుపులో జరిగితే జ్ఞానయజ్ఞం మన తలలో జరుగుతుందని, తర్వాత అనేక ఆహార పదార్థాలు ఏ విధంగా అయితే లేకుండా పోతాయో, నాశనం అయిపోతాయో మన కడుపులో, అట్లాగే మనకు ఈ జ్ఞానయజ్ఞంలో ఏమవుతుంది, అనేకములైనటువంటి పాపపుణ్యములన్నీ కూడా కాలిపోతాయి అన్నట్టు. ఇంకా జ్ఞానయజ్ఞము యోగులు మాత్రమే చేయగలుగుతారు. ద్రవ్యయజ్ఞం ఎవరు చేస్తారు అంటే ఎవరైనా ద్రవ్యయజ్ఞం చేయవచ్చు అన్నట్టు. ద్రవ్యయజ్ఞం ఎవరైనా చేయవచ్చు. కొందరు రోజుకు 1 సారి, 2 సార్లు, 3 సార్లు అట్లా ఆ విధంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఇంకా ఈ ద్రవ్యయజ్ఞం అనేది ద్రవ్యయజ్ఞము ఏ విధంగా తయారవుతుందంటే, మనకు 3 గ్రంథులు ఉన్నాయి కదా, ఆ 3 గ్రంథుల ద్వారా రసాలు ఉత్పన్నమై ఆ రసాలే అగ్నిగా మారి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాను. మనం పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు ఏవైతే ఇస్తామో అవన్నీ కూడా జీర్ణమైపోతూ ఉన్నాయి ద్రవ్యయజ్ఞంలో. ఇంకా జ్ఞానయజ్ఞంలో పాపపుణ్యాలన్నీ లేకుండా పోతున్నాయి. జ్ఞానయజ్ఞం చేసినప్పుడు ఏమవుతుంది అంటే జ్ఞానం వలన, అంటే జ్ఞానము ఈ పంచ జ్ఞానేంద్రియ విషయాలను లేకుండా చేయడం వల్ల జ్ఞానాగ్ని అనేది ఉత్పన్నమవుతుంది. ఆ జ్ఞానాగ్ని పాపపుణ్యాలను కాల్చివేస్తుంది అన్నట్టు. ఈ ద్రవ్యయజ్ఞం అనేది గ్రంథి రసాలతో పుడితే, ఈ జ్ఞానాగ్ని అనేది మన తలలో గురువు యొక్క ఉపదేశంతో పుడుతుంది అన్నట్టు. ఇంకా ద్రవ్యయజ్ఞం దేనికి ఉపయోగపడుతూ ఉందంటే ఆత్మకు ఉపయోగపడుతూ ఉంటే, జ్ఞానయజ్ఞం జీవునికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే జీవుడు కర్మ వలనే జీవిస్తూ ఉన్నాడు, కష్టసుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. వాని కష్టసుఖాలన్నీ తొలగిపోయి దేవునిగా
మారిపోయేటువంటి గొప్ప విధానము ఈ జ్ఞానాగ్ని వలన కలుగుతూ ఉంది. కాబట్టి ఈ జ్ఞాన యజ్ఞం అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే జీవునికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనము ద్రవ్యయజ్ఞము జ్ఞానయజ్ఞమునకు తేడాలు తెలుసుకున్నాము. కొందరు జ్ఞానయజ్ఞం అంటే ఏంటి, జ్ఞానాన్ని కాల్చివేసేది ఆ విధంగా అనుకుంటారు. జ్ఞానం అంటే ఏ జ్ఞానము, ప్రపంచ జ్ఞానమా పరమాత్మ జ్ఞానమా అని తెలుసుకోవాలి. మనం కాల్చివేసేది ప్రపంచ జ్ఞానము, పరమాత్మ జ్ఞానం కాదు. ప్రపంచ జ్ఞానేంద్రియ విషయాలనే మనము లేకుండా చేసుకోవడం, కాల్చివేయడం, మన తలలో జ్ఞానయజ్ఞం చేయడం. మన తలలో ఉన్న జ్ఞానం అనే అగ్నిలో అవి దహించిపోతాయి. అప్పుడు మనకి కొత్తగా కర్మ అనేది రాదు. అది మనము చెప్పుకుంది. ఇక ఈరోజు 34వ శ్లోకం చెప్పుకుందాం. ఈ 34వ శ్లోకం ఏంటో చూద్దాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. ఇది మనకి జ్ఞానయోగంలో 34వ శ్లోకము. ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉన్నారు అంటే, ఆత్మను తెలిసినట్టి గురువులను చేరి వినయ విధేయతలతో నమస్కరించి సేవలు చేస్తూ సమయానుకూలంగా ప్రశ్నలు అడిగితే వారు జ్ఞానాన్ని ఉపదేశించి కర్మలు నశించిపోవు జ్ఞాన మార్గాన్ని చూపుతారు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే మనము గురువులను ఎంచుకునేటప్పుడు ఎప్పుడు కూడా పొరపాటు పడకూడదు. ప్రపంచ విషయాల్లో పొరపాటు జరిగిన ఏమీ కాదు, కానీ గురువును మాత్రం ఎంచుకోవడంలో పొరపాటు అనేది జరగొద్దు. మన జీవితం అంతా వాళ్ళని బట్టే నడుచుకునేది ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఏమని చెప్పిండు దాని గురించి మొట్టమొదటినే ఈ శ్లోకంలో తద్విద్ధి అని చెప్పిండు. తత్ విద్ధి, తత్ అంటే ఆత్మను, తత్ అంటే ఆత్మను, విద్ధి అంటే తెలిసినవాడు. దానికే తత్వమును తెలిసిన వాళ్ళని కూడా చెప్తా ఉన్నారు. తత్వం అంటే మన శరీరంలో ఉన్నటువంటి రెండవ ఆత్మే తత్వం అన్నట్టు. ఆ రెండవ ఆత్మను తెలిసిన వారు మాత్రమే గురువులు అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అంతరార్థము ఆ విధంగా ఉంది. గురువులు జన్మరాహిత్యమును కలగజేసే వాళ్ళుగా ఉండాలి, కర్మలు చుట్టించే వాళ్ళుగా ఉండకూడదు. అది చాలా ముఖ్యమైన విషయం. జన్మలు ఉండొద్దు అంటే కర్మలు కూడా అసలు ఏమాత్రం మిగలకూడదు, అన్నీ కూడా దహించుకుపోవాలి. కాబట్టి అది ఆ విధంగా జరగాలంటే మనం అంతర్ముఖంగా యజ్ఞం చేయాలి. పైన మనము ద్రవ్యయజ్ఞము జ్ఞానయజ్ఞం అని చెప్పుకున్నాం కదా, అలాగే ఇక్కడ ఏమంటాడు అంతర్ముఖ యజ్ఞం అంటే మన తలలో అంతర్ముఖ యజ్ఞము తలలోనే జరగాలి. అది అయితే అవి జరగాలంటే శరీరం లోపల జరిగే యజ్ఞాల యొక్క వివరం కూడా చెప్పే వాళ్ళై ఉండాలి వాళ్ళు. అలా చెప్పాలంటే వాళ్ళకు కూడా పూర్తిగా తెలిసి ఉండాలి. అలాంటి వాళ్ళ కోసమే మనం వెతకాలి. వెతకడంలో దొరికితే వారు తెలిసిన వారో కాదో అని మనకు తెలియాలంటే మనకు కూడా అంతో ఎంతో జ్ఞానము ఉండాలి. ఎవరైనా కానీ గురువు లేకుండా జ్ఞానం ఎలా వస్తుంది అని అనుకోవచ్చు. అయితే పుస్తకం చదవటం ద్వారా కానీ తనలో తాను ఆలోచించడం ద్వారా కానీ గురువును గుర్తించడం కావాల్సిన జ్ఞానము లభిస్తుంది. ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గురువు లేకపోయినా కానీ జ్ఞానం లభిస్తుంది ఎవ్వరికైనా కానీ గురువు లేనిదే మోక్షం రాదు. అది మాత్రం చాలా చాలా ముఖ్యమైన విషయం. మన కర్మను నాశనం చేసే విధానము గురువుల ద్వారానే మనం తెలుసుకోవాలి. కర్మలు పోకుంటే మోక్షం రానే రాదు. కాబట్టి గురువు తప్పకుండా అవసరమే మనకి. గురువుల విషయంలో తప్పనిసరిగా అందరూ ఆలోచించాలి. అది ఏంటి అంటే, ఎక్కడైతే మన సంశయాలు పోతాయో, పూర్తిగా మన సంశయాలు, మనకున్నటువంటి అనుమానాలు, సందేహాలు అన్నీ లేకుండా పోతాయో అక్కడే గురువు ఉన్నాడని మనం అనుకోవాలి. ఇంకా మనకేమైనా ఆలోచనలు, ప్రశ్నలు రాకపోయి ఉంటే, ఒకవేళ ఆ నిజమైన గురువే అడిగిన ప్రశ్నలకి ఆ సమాధానం మన దగ్గర ఉందో లేదో చూసుకోవాలా. సమాధానం లేకపోతే ఇంకా మన దగ్గర అజ్ఞానం మిగిలి ఉంది. సమాధానం ఉంటే పూర్తిగా
మనకి పూర్తిగా జ్ఞానం తెలిసి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా గురువుల విషయమై చూస్తే, నీకు గురువు ఉన్నాడా, ఉంటే ప్రకృతితో నిండిన బోధ చేస్తున్నాడా, లేక పరమాత్మకు సంబంధించిన బోధ చేస్తుండా, ఏ బోధ చేస్తుండో అనేది కూడా గుర్తించాలి. ఇంకా కర్మలు కలుగజేయు యజ్ఞం యొక్క పనులు చెప్పాడా. కర్మలు కలుగజేయు యజ్ఞం అంటే ఏంటి? ద్రవ్య యజ్ఞము. మనం పొట్టకూటి కోసం ఎన్నో విద్యలని చెప్తా ఉన్నారు కదా. అలాగే ఈ పని చేయి, ఆ పని చేయి, దీనివల్ల ఈ లాభం వస్తుంది, ఆ లాభం వస్తుంది, ఇలా చెప్పుకుంటూ పోయే గురువులు ఏమన్నా ఉంటే అది ఏమవుతుంది? కర్మలను అంటించే యజ్ఞమే అవుతుంది. ఆ యజ్ఞానికి సంబంధించిన పనులు చెప్తున్నాడా, లేక జ్ఞాన యజ్ఞం గురించిన పనులు చెప్తున్నాడా అనేది కూడా మనం చూడాలి. ఇవి ఆ గురువు బోధించేటువంటి బోధకు సంబంధించిన ప్రశ్నలు మనకు రావాల్సి ఉంది. ఇక ఉపదేశం గురించి కనుక మనం వివరించుకుంటే, ఉపదేశము పొందావా లేదా, పొందితే అది ప్రకృతికి సంబంధించినటువంటి దృశ్యమా, శబ్దమా, అంటే ప్రకృతికి సంబంధించి ఒక బొమ్మను చూపించి దీని మీద గురి పెట్టుకోమని చెప్పిండా, లేకపోతే చెవులో నువ్వు ఈ మంత్రాన్ని జపించుకోమని చెప్పిండా, ఇది కూడా చూసుకోవాలి. వీటన్నిటికీ జవాబు కనుక దొరకకపోతే ఈ జవాబు కోసం ఇంకా ఇంకా వెతుకులాడాల్సి వస్తుంది. జవాబు దొరకకపోతే దొరికేంత వరకు గురువు కోసం ఆ విధంగా వెతుకుతూనే ఉండాలి. ఇంకా ఏమన్నాడు మనకి ఈ శ్లోకంలో అంటే, ఉపదేక్షంతి తే జ్ఞానం అని అన్నాడు. ఉపదేక్షంతి తే జ్ఞానం అంటే నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు అని ఇక్కడ చెప్పిండు. అయితే ఆ ఉపదేశించే జ్ఞానం కూడా ప్రకృతి సంబంధంగా ఉండకూడదు. మనము ఈ జ్ఞానం అంతా ఎందుకు తెలుసుకుంటున్నాం? ప్రకృతికి గురించి కాదు, పరమాత్మ గురించి తెలుసుకోవడం. పరమాత్మ గురించి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మోక్షం పొందవలసింది పరమాత్మ జ్ఞానం తెలుసుకొని ఆయన చెప్పిన యోగ విధానములు పాటించడం ద్వారా కర్మను కాల్చుకొని మోక్షం పొందడానికే. కాబట్టి ఉపదేశించే గురువులు కూడా ఉపదేశము ప్రకృతికి సంబంధించింది ఇస్తున్నారా, పరమాత్మకు సంబంధించి ఇస్తున్నారనేది కూడా మనం చూడాలి. వాళ్ళు ఇచ్చే ఉపదేశము కర్మలను కాల్చుకునే దానికి అనుకూలంగా ఉండాలి, లేకపోతే అది సరి అయిన ఉపదేశము కాదు. మనం ఒక ఉదాహరణ కనుక చెప్పుకుంటే, ఇప్పుడు పక్క ఇంట్లో ఒక పొయ్యి ఉంది, దాంట్లో నిప్పు మండుతూ ఉంది. అది ఎట్లా అంటే, ఆ నిప్పు అగ్గిగా, అంటే నిప్పు రాజేసి అగ్ని వెలుగుగా దాని మీద పొయ్యి పెట్టి, పొయ్యిలో బియ్యమో ఏదో పెట్టుకొని మంచిగా ఆహారం వండుకొని తిని ఆకలి తీర్చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. అయితే మనము కూడా మన ఆకలి తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా వంట పాత్రలు, వంట సామాగ్రి అన్నీ సమకూర్చుకుంటాం. మన దగ్గర కూడా పొయ్యి ఉంది, ఇక అన్నీ సిద్ధంగా ఉన్నాయి, లేనిదేంటి? అగ్నే లేదు. అప్పుడు మనం ఏం చేసుకుంటాం? వాళ్ళ దగ్గరికి పోయి ఒక నిప్పు రవ్వ ఇవ్వు అని తెచ్చుకుంటాం. ఆ నిప్పు రవ్వ తెచ్చుకొని మన పొయ్యిలో వేసుకొని దాన్ని ఊది నిప్పు రాజేసి, ఆ తర్వాత అది మంట వస్తూ ఉంటే దాని మీద మనము వంట వండుకొని తిని ఆరగిస్తాం. అది కదా మనకు జరిగేది. అయితే ఆ విధంగా ఏమవుతుంది? వంట తయారవుతుంది, మన ఆకలి కూడా తీరిపోతుంది. ఇలాగే జన్మబంధం అనే ఆకలి పోవాలంటే మనం శరీరాన్నే పొయ్యి అనుకుందాం. ఈ పొయ్యిలో కర్మలు అనే కట్టెలు ఉన్నాయి. ఈ కర్మలు అనే కట్టెల్ని జ్ఞానం అనే అగ్నితోటి ఏం చేయాలి? జ్ఞానాగ్ని అనే అగ్నితోటి రగిల్చినప్పుడు, అంటే కాల్చినప్పుడు ఏమవుతుంది? దాని ఫలితంగా కర్మలన్నీ కాలిపోయి, కట్టెలు కాలిపోతే కర్మలు కాలిపోయినట్టే కదా. మోక్షం అనేది వంట తయారవుతుంది. ఆ విధంగా ఈ జన్మబంధం అనే ఆకలి కూడా మనకి తీరిపోతుంది. మన వద్ద శరీరం అని పొయ్యి, కర్మలనే కట్టెలు, సాధన అనే సామగ్రి ఉన్నా గురువుల శరీరంలో ఉన్న జ్ఞానాగ్ని రవ్వంత వారి నుండి ఇప్పించుకోవాలి. అంటే జ్ఞానాగ్ని ఉంటే గురువు దగ్గర, ఆ గురువు దగ్గర నుంచి జ్ఞానాగ్ని మనము రవ్వంత ఇప్పించుకోవాలి. ఆ విధంగా ఇప్పించుకున్న తర్వాత దాన్ని జ్ఞానాగ్నిని వాడుకొని మనం కర్మలను కాల్చుకోవాలి.
అది ఎట్లా ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చేస్తూ ఉంటే దానివల్ల మనకి ఏమవుతుంది, కర్మలు అనేవి కాలిపోతుంది. ఎలాగైతే నిప్పురవ్వ తెచ్చుకొని ఊదుతూ ఉంటే మంట వచ్చి ఆ మంటలో కట్టెలు గాలి ఆ కట్టెల ద్వారా అగ్ని ఉత్పన్నమైతే వంట తయారైనట్లు మనం కూడా అలాగే చేయాలన్నట్టు. ఎప్పుడైతే మనము గురువు దగ్గర మొదట జ్ఞానాగ్నిని పొందుతామో దాన్నే ఉపదేశం అని మనం చెప్పాలి. ఆ ఉపదేశాన్ని పొందే విధానాలు ఏంటంటే గురువు హస్తము ద్వారా కానీ, పాదము ద్వారా కానీ, చూపు ద్వారా కానీ ఇస్తాడు. అయితే దీనికి ఉదాహరణగా గడిచిన కాలంలో ఇప్పుడు యేసు ప్రభువుకి ఆయన గురువు యోహాను ఏం చేశాడంటే తన చేయి ద్వారా జ్ఞానాగ్నిని దానం చేసిండు. అలాగే వేమన యోగి గురువు యొక్క హస్తం చేతనే జ్ఞానాగ్ని పొందిండు. ఇంకా చాలామంది గురువులు వాళ్ళ వాళ్ళ కాలు శిష్యుని యొక్క తల మీద పెట్టి కూడా, వాళ్ళ పాదం శిష్యుని తల మీద పెట్టి జ్ఞానాగ్నిని ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి అన్నీ కూడా ఈ ఉపదేశం ఎలా పొందుతారనే దానికి ఉదాహరణ. అయితే ఈ ఉపదేశాలు ప్రకృతికి సంబంధించి ఏమాత్రము ఉండకూడదు అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ శ్లోకంలో గురువు ఎలా మెలిగితే వానికి గురువు ఉపదేశం ఇస్తాడు అనేది ఉంది. అది ఎలా అంటే ఇప్పుడు విధేయత కలిగి ఉండి గురువు వద్ద నమస్కరిస్తూ విధేయత కలిగి ఉండడము, సమయానుకూలంగా ప్రశ్నలను అడగటము, ఆ గురువుకి సేవలు చేస్తూ ఉంటే అప్పుడు మనస్ఫూర్తిగా చేసి సద్భక్తితో ప్రశ్నలు అడుగుతూ ఉంటే అప్పుడు గురువు కూడా ఇతడు చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఇతనికి ఉపదేశం ఇద్దామని గురువు కూడా ఉపదేశం ఇస్తాడన్నట్టు. ఈ శ్లోకంలో ఇంకేమన్నా డౌట్ ఉందా? తర్వాత శ్లోకం చూద్దాము. యత్ జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషన ద్రక్ష్యస్యాత్మన్మధోమయే. ఇక్కడ యజ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మన్యథోమయీ అంటున్నాడు. ఇది బ్రహ్మయోగానికి సంబంధించిన శ్లోకం ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నంటే యత్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ, ఏ జ్ఞానము చేత మోహము కలగదో, ఏ జ్ఞానము చేత సమస్త జీవరాశులలో ఆత్మను ఏన భూతాన్యశేషేన ద్రక్ష్య స్యాత్మన్యథో మయి. ఏమంటున్నాడు? ఆత్మలో జీవరాశులు ఉన్నట్లు తెలియనో అట్టి జ్ఞానము నీవు పొందగలవు అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమంటుండంటే తత్వవేత్తలైనటువంటి గురువుల వద్ద జ్ఞానం ఆర్జించితే మనము పైన శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే తద్విద్ది అని చెప్పుకున్నాము. తత్తు అంటే ఆత్మ, తద్విద్ది అంటే తత్వమును తెలిసినటువంటి వారిని గురువులుగా మనం సంబోధించుకున్నాము. అలా గురువుల దగ్గరికి వెళ్ళి సమయానుకూలంగా ప్రశ్నలు అడుగుతూ వాళ్ళకి వినయ విధేయతలతో నమస్కారం చేసి వాళ్ళ సేవలు చేస్తే అప్పుడు వాళ్ళు ఈ జీవుడికి శ్రద్ధ ఉంది అని జ్ఞానం తెలియజేస్తారు. అంటే ఉపదేశం ఇస్తారు వాళ్ళు. ఆ ఉపదేశం ఇచ్చినప్పుడు ఆ ఉపదేశం ద్వారా మనము సాధన చేసి మనం కర్మలను పోగొట్టుకుంటాం అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ తర్వాత ఏమవుతుంది, ఒకసారి జ్ఞానం పొందిన తర్వాత ఏ జ్ఞానము చేత మోహము కలగదో అని అంటున్నాడు. ఏ జ్ఞానం చేత సమస్త జీవరాశుల్లో ఆత్మలో జీవరాశులు ఉన్నట్లు తెలియనో అని అంటున్నాడు. అట్టి జ్ఞానము నీవు పొందగలవు అని అంటున్నాడు. ఇది ఎందుకు బ్రహ్మయోగం గురించి చెప్పబడ్డదంటే బ్రహ్మయోగంలో మట్టుకే జీవుడు ఆత్మతో ఏకం కావడం అనేది ఉంటుంది. అప్పుడు సర్వజీవరాశుల్ని నడిపించేటువంటి ఆత్మలో తను ఏకమయ్యాడు కాబట్టి ఆత్మ తను ఒకటిగా ఉన్నాడు కాబట్టి
అన్ని జీవరాశుల్లోనూ అన్ని జీవరాశుల్లో ఆత్మ ఉందని, ఆత్మలోనే అన్ని జీవరాశులు ఉన్నాయని తెలుసుకోగలుగుతాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, తత్వవేత్తలైన గురువుల వద్ద జ్ఞానం అర్జించితే, అంటే జ్ఞానాన్ని పొందితే, అట్టి జ్ఞానం చేత సాధనాపరులై తనలోని ఆత్మదర్శనము పొందుదురు. ఆ విధంగా ఒకసారి ఉపదేశం తీసుకున్న తర్వాత వాళ్ళు యోగ సాధన చేస్తూ పోతూ యోగమును సిద్ధించుకున్నట్లయితే, బ్రహ్మయోగమును సిద్ధించుకున్నట్లయితే వారిలోనే వాళ్ళు ఆత్మదర్శనాన్ని పొందుతారు అని చెప్పిండు. ఆత్మ తెలిసిపోయిన తర్వాత ఇంకేమనిపిస్తుంది వాళ్ళకి, అసలు ఆత్మ అంటూ లేని జీవరాశే లేదు, తనలో ఎట్లా ఉందో ఆత్మ అన్ని శరీరాల్లో కూడా అట్లా ఆత్మ అలాగే ఉన్నదని వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. ఇంకా శరీరంలో ఆత్మలో శరీరంలో ఉన్నట్లు తెలిసిపోతుంది కదా. గురువుగారి వద్ద కర్మలు పోవు జ్ఞానం తెలుసుకోమని చెప్పాము కదా. అలా గురువు కర్మ నిర్మూలన విధానములు రెండునూ బోధించిన పిమ్మట ఎప్పుడైతే గురువు శ్రద్ధ గల శిష్యునికి రెండు విధానాలైనటువంటి బ్రహ్మయోగము కర్మయోగం రెండు బోధిస్తాడో, ఆ విధంగా బోధిస్తే అందులో ఒకటి బ్రహ్మయోగం. ఈ బ్రహ్మయోగము ద్వారానే తను ఈ ఆత్మదర్శనం చేసుకోగలడు. అయితే భౌతికమైన కన్నులకు కనిపించేది కాదు ఆత్మ, అది జ్ఞాన దృష్టికి మాత్రమే తెలియబడుతుంది. ఇక రెండవ విధానమైనటువంటి కర్మయోగంలో ఆత్మదర్శనం అనేది ఉండదు. ఎందుకంటే కర్మయోగంలో పనులు చేయడమే తప్ప దాంట్లో సాధన అనేది లేదు. కర్మయోగంలో లోపల సాధన తప్ప బయట కనిపించినట్లు ఏమీ ఉండదు. బ్రహ్మయోగము బయటికి కనిపించే సాధనగా ఉండదు. అంటే ఎప్పుడైతే బ్రహ్మయోగం చేస్తుంటారో, బ్రహ్మయోగములో నడుస్తూ పనులు చేసేది బ్రహ్మయోగం కాదు. ఒక చోట కూర్చొని స్థిరంగా ఒక చోట కూర్చొని ఉంటాడు, కదలక మెదలక, ఏ అవయవాలు పనిచేయని స్థితి. కాబట్టి ఎవరైనా కానీ చూస్తే ఇతను బ్రహ్మయోగంలో ఉన్నాడని మనం చెప్పవచ్చు. అయితే కర్మయోగం అయితే లోపలే జరుగుతుంది అది. ఎందుకంటే అన్ని పనులు చేస్తూ ఉంటాడు, తల లోపలనే ఈ అహంకారము లేకుండా ఉండడం, అహంకారం లేని భావం ఉంటుంది అన్నట్టు. అంటే అతనికి అహంకారం అనేది ఉండదు, అది తలలో జరుగుతుంది. కాబట్టి ఇతను కర్మయోగి అని బయట ఎవరు కూడా చెప్పలేరు. అందుకే కర్మయోగంలో లోపలి సాధన తప్ప బయట కనిపించే విధంగా ఏది ఉండదు. అదే బ్రహ్మయోగం అయితే బయటకు కనిపించే సాధన ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మను తెలియట బ్రహ్మయోగంలోనే సాధ్యం. ఇప్పుడు ఆత్మదర్శనం కావాలంటే అది కేవలం బ్రహ్మయోగంలోనే జరుగుతుందని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో ఏమన్నా డౌట్ ఉంటే అడగవచ్చు. తర్వాత శ్లోకం చూద్దాం, ఏం డౌట్ లేకపోతే. అపి చేదసి పాపేభ్య సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఈ శ్లోకము కర్మయోగము బ్రహ్మయోగం రెండింటి గురించి చెప్పబడ్డది. ఎందువలనంటే గురువులు జ్ఞానమును తెలియజేసిన తర్వాత, ఉపదేశం ఇచ్చిన తర్వాత వాళ్ళు రెండు విధాలైనటువంటి కర్మను కాల్చుకునేటువంటి పద్ధతులు తెలియజేస్తారు. రెండు పద్ధతులు, ఒకటి బ్రహ్మయోగము కర్మయోగము. ఏ పద్ధతిని ఉపయోగించినప్పటికీ వాళ్ళకి కర్మ అనేది కాలిపోతుంది. అందుకే ఈ శ్లోకము కర్మయోగము బ్రహ్మయోగము రెండింటి గురించి ఇక్కడ చెప్పున్నారు. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అఖిల పాపాత్ములందు అపి చేదసి పాపేభ్య, అఖిల పాపాత్ములందు నీవెంత అధమ పాపయుతుడవైనప్పటికీ సర్వేభ్య పాపకృత్తమః, పాపమను సముద్రమును జ్ఞానమును చిన్న ఓడచే దాటిపోగలవచ్చు. మనం ఎన్నో జన్మల నుంచి ఎంతో పాపము కూడబెట్టుకుని ఉంటాం. మన పాపము ఒక సముద్రం అంతా ఉండొచ్చు, అదంతా ఒక సంచిత కర్మ సముద్రం అంత అయినా కానీ ఉండొచ్చు. ఎప్పుడైతే మనము కర్మలు కాల్చుకునే విధానాలు తెలుసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే, ఒక చిన్న పడవతో సముద్రం అంత పెద్ద పాపాన్ని కూడా మనము దాటుకుంటూ పోవచ్చు అని చెప్తుండు. కాబట్టి ఇక్కడ అమ్మో నాకు ఎంత కర్మ నేను సంపాదించుకున్నాను అని బాధపడాల్సిన అవసరం లేదని చెప్తుండు. ఎలాంటి దిగులు పడే అవసరం లేదు.
ఎందుకంటే గురువు దగ్గర మనం ఎప్పుడైతే జ్ఞానం అనే అగ్ని తీసుకుంటామో ఆ జ్ఞానం అనే అగ్ని ద్వారా మనం శరీరంలో జ్ఞానయజ్ఞం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, కర్మ కాలిపోతుంది అన్నట్టు. కర్మయోగం ఆచరించే విధానం తెలియనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని చెప్తుండే. ఇంకా కర్మయోగం ఎలా చేయాలో తెలిసినప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కర్మల నుంచి సులభంగా బయటపడవచ్చు. పెద్ద సముద్రమైనా కానీ చిన్న పడవతో ఎట్లా దాడిపోతామో, ఎంత పెద్ద పాపం చేసుకున్న వాడైనా కానీ జ్ఞానం అనే చిన్న పడవతోటి కర్మనంతా లేకుండా చేసుకోవచ్చు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. తర్వాత శ్లోకం చూద్దాం. యథైతాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తథా. ఇక్కడ కూడా ఇది కర్మయోగము బ్రహ్మయోగం అనే రెండిటి గురించి చెప్పబడిన శ్లోకమే. ఏ విధంగా అయితే యథైతాంసి సమిద్ధోగ్ని అని అంటున్నాడు అంటే ఎలాగైతే అగ్నిలో కట్టెలు కాలిపోతా ఉన్నాయో అలాగే జ్ఞానాగ్ని సర్వ కర్మాని భస్మసాత్ కురితే అంటున్నాడు. అంటే జ్ఞానం అనే అగ్నిలో సర్వ కర్మలు కాలిపోతున్నాయి అని చెప్పింది. మనము ఈ జ్ఞానాగ్ని గురించి అంతకుముందు శ్లోకంలో కూడా ఒక దగ్గర చెప్పుకున్నాము. జ్ఞానాగ్ని అనేది ఉదాహరణగా అంటే ఉపమానంగా చెప్పింది కాదు, ఇది సత్యంగా ఉన్నదేనని. తర్వాత శ్లోకంలో కూడా ఇదే జ్ఞానాగ్ని గురించి భగవంతుడు ఇంకో చోట తెలియజేశాడని, ఆ జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మలు కాలిపోతాయని చెప్పుకున్నాము. అక్కడ 19వ శ్లోకంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పుకున్నాం. అక్కడ అంటే బయట జ్ఞానాగ్నికి, బయట జ్ఞానము భౌతిక అగ్నికి జ్ఞానాగ్నికి తేడాలు కూడా మనం తెలుసుకున్నాం. భౌతికమైనటువంటి అగ్ని అది ఎవరైనా వెలిగిస్తారు, ఆ అగ్నిలో ఏ కట్టెలు వేసినా కాలిపోతాయి. ఆ అగ్ని ఏ తేడాలు చూపకుండా తుమ్మకట్ట, గంధపు కట్ట ఏ కట్టేసినా కాల్చి బూడిద చేస్తుంది. అలాగే జ్ఞానం అనే అగ్ని మనలో ఉన్నప్పుడు అది ఏ కర్మనైనా కాలుస్తుంది. మంచి కర్మ, చెడు కర్మ, ఏ కర్మ అయినా కానీ అన్ని కర్మలను కాల్చివేస్తుంది. అలా కర్మలు మొత్తం భస్మం అయిపోయిన తర్వాత, కాలి బూడిదైపోయిన తర్వాత అతడు మోక్షాన్ని పొందుతాడు అని కూడా మనము అక్కడ తెలుసుకున్నాం. అదే విషయం ఇక్కడ కూడా చెప్తున్నాడు. అగ్నిలో కట్టెలు ఏ విధంగా కాలిపోతాయో అలాగే జ్ఞానం అనే అగ్నిలో అన్ని కర్మలు కాలిపోతాయి అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఇంకొక వివరం ఇక్కడ స్వామివారు ఏం చెప్తా ఉన్నారంటే, సర్వకర్మ నాశనం చేయు జ్ఞానాగ్ని లేనివాడు యోగి కాదు అని చెప్తున్నాడు. ఎవరికైతే జ్ఞానాగ్ని ఉండదో అట్టివాడు కర్మలను కాల్చుకోలేడు కాబట్టి వాడు యోగే కాదంటున్నాడు. ఇంకా దీని గురించి ఆత్మ సంయమ యోగం మొదటి శ్లోకంలో కూడా చెప్పబడింది. అక్కడ కూడా వివరం మనం తెలుసుకుంటాము. ఇంకా ఒక విషయం స్వామివారు ఏమంటున్నారంటే, లోకం దృష్టిలో నేను గీతను వ్రాసిన స్వామిగా, పెద్ద జ్ఞానిగా, గొప్ప మర్యాదతో ఉన్నా కూడా నా లోపల జ్ఞానాగ్ని లేనిది ఏమీ ప్రయోజనం లేదు. దైవ దృష్టిలో కానీ ఆధ్యాత్మిక విద్య ప్రకారము కానీ నేను యోగిననుటకు వీలు లేదు. ఎవరికైనాను ఈ సూత్రమే వర్తించును. కాబట్టి ఎవరైనా యోగి అని చెప్పబడినారంటే వాళ్ళు తప్పకుండా జ్ఞానం అనే అగ్నిని కాల్చుకునేవారై ఉండాలి. అట్టి వాళ్ళే నిజమైన యోగులు అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో ఇంకేమన్నా అనుమానం ఉంటే అడగచ్చు. తర్వాత శ్లోకం చూద్దామైతే. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఇంకా ఏమంటుందంటే, జ్ఞానమునకు ప్రపంచంలో సాటి అయినది లేనే లేదు. ఇప్పుడు మనం ప్రపంచ విషయం తీసుకుందాము. అది ఎంత పెద్ద పదవి అయినా, ఎంత గొప్ప వస్తువు అయినా, ప్రపంచంలో దాని గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నప్పటికీ కూడా జ్ఞానమునకు సాటి అయినది లేనే లేదు. అందుకే నహి జ్ఞానేన సదృశ్యం అని ఇక్కడ చెప్తున్నాడు. జ్ఞానానికి సరిసాటి అయినది ప్రపంచంలో ఏదీ లేదు. పవిత్రం ఇహ విద్యతే అంటున్నాడు. అది చాలా పవిత్రమైందని చెప్పబడుతుంది. ఇంకేమంటున్నాడంటే,
తత్ స్వయం యోగ సంసిద్ధం కాలేనాత్మని విందతి అంటున్నాడు. అంటే ఇక్కడ కర్మయోగం ఆచరించేటువంటి కర్మయోగి కాలము జరిగే కొద్దీ కాలేనాత్మని విందతి అంటున్నాడు. అంటే కాలం జరిగే కొద్దీ మోక్షానికి బాగా దగ్గర వాడైపోతాడు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి కర్మయోగిలో ఉన్న అగ్ని కర్మను కాలుస్తూ చివరికి అసలు కర్మే లేకుండా పూర్తిగా చేసేస్తుంది. అప్పుడు ఆ యోగికి ఏమీ ఉండదు. కాబట్టి అంటే ఏ కారణము ఉండదు. అంటే ఇంకా శరీరంలో జీవించడానికి అతను దేవునిలో కలిసిపోయి దేవునిగా మారిపోతాడు. కాబట్టి అంత గొప్పది ఈ జ్ఞానం అనేది. అంటే ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. తర్వాత శ్లోకం చూద్దాము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేనాధిగచ్చతి. ఇక్కడ ఏం చెప్తుందంటే ఎవరికైతే శ్రద్ధ కలుగుతుందో ఆ శ్రద్ధ కలిగిన పిమ్మట ఇంద్రియములను నిగ్రహించు తత్పరులకు జ్ఞానం లభించును. ఇక్కడ ఇంద్రియములను నిగ్రహించు తత్పరులు అని చెప్తున్నాడు. అంటే ఇంద్రియములను నిగ్రహించేది బ్రహ్మయోగంలో ఉంటుంది. పైన శ్లోకమేమో కర్మయోగానికి సంబంధించినది. కర్మయోగానికి సంబంధించింది కాబట్టి ఆ శ్లోకానికి బ్రాకెట్లో కర్మయోగం అని ఉంది. అక్కడ తత్స్వయం యోగ సంసిద్ధం కాలేనాత్మని విందతి. అంటే కాలం జరుగు కొలది కర్మయోగం ఆచరించే కర్మయోగి మోక్షానికి దగ్గర వాడవుతాడు అని కర్మయోగం గురించి చెప్తే ఇక్కడ ఏమంటున్నాడంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అన్నాడు. అంటే ఇంద్రియములను నిగ్రహించు తత్పరులకు అని అన్నాడు. ఇంద్రియములను నిగ్రహించేది బ్రహ్మయోగంలోనే. అంటే 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు పనిచేయని స్థితి బ్రహ్మయోగంలోనే ఏర్పడుతుంది. బ్రహ్మయోగి ఒక చోట స్థిరంగా కూర్చొని ఉంటాడు కాబట్టి ఇది బ్రహ్మయోగానికి సంబంధించే చెప్తున్నాడు. జ్ఞానము కలిగిన తర్వాత అచిరకాలంలోనే మోక్షమును పొందుదురు. ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో ఇక వాళ్ళకి ఎన్నో వేల జన్మలు కలిగే అవకాశం ఉండదు. కర్మను కాల్చుకుంటూ ఉంటాడు కాబట్టి తొందరలోనే మోక్షాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. ఎవరైతే దైవాన్ని తెలియాలని అనుకుంటారో అలా దైవాన్ని తెలియాలన్న శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఒకటే ధ్యాస ఏంటంటే ఎప్పుడెప్పుడు ఇంద్రియాలను నిగ్రహించుకొని బ్రహ్మయోగం చేద్దామా అని ఉంటుంది. వాళ్ళు బ్రహ్మయోగం చేసేటప్పుడు వాళ్ళకి జ్ఞానాగ్ని అనేది వస్తుంది. ఆ జ్ఞానాగ్ని బయట నుంచి తల లోపలికి ప్రవేశిస్తుంది అని కూడా మనము ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాం. ఆ జ్ఞానాగ్ని బ్రహ్మయోగుల్లో ఉత్పన్నమైనటువంటి జ్ఞానాగ్ని బ్రహ్మయోగులకైతే సంచిత కర్మను కాల్చివేస్తుంది, కర్మయోగులకైతే ఆగామి కర్మ కాల్చివేస్తుంది అని మనం చెప్పుకున్నాం. సంచితం కాల్చిన ఆగామి కాల్చిన 2 విధానాల్లో కర్మ కాలిపోయేదే ఉంది. ఈ బ్రహ్మయోగులకు సంచిత కర్మ కాలుతూ పోతూ ఉంటుంది. అలా కర్మను కాల్చుకుంటూ పోతూ ఉన్నప్పుడు జ్ఞానాగ్ని ద్వారా కొంతకాలానికి కర్మలు పూర్తిగా కాలిపోతాయి, ఏమీ మిగలవు. అప్పుడు అతడు మోక్షాన్ని పొందుతాడన్నట్టు. ఇంద్రియములు నిగ్రహించి వాటి పనిని లేకుండా చేయడము బ్రహ్మయోగానికే ఉండును. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించి వాటికి పని లేకుండా చేసినప్పుడు, అంటే ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ 5 జ్ఞానేంద్రియ విషయాలు అనేవి మనసుకు చేరకుండా నిలిపేసుకోవడం, తర్వాత కర్మేంద్రియాల ద్వారా పనులు జరగకుండా కట్టివేసుకోవడం, వీటిని ఈ విధంగా చేసుకోగలిగినప్పుడు బ్రహ్మయోగం అనేది అవుతుంది అన్నట్టు. ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగవచ్చు.
ఏం డౌట్ లేకపోతే ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాం. వచ్చే వారం 40వ శ్లోకం చెప్పుకుందాం జ్ఞానయోగంలో. మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.